కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాత్రికి రాత్రి చక్కని తిప్పారని తెలుస్తోంది. కాంగ్రెస్కు మేయర్ డిప్యూటీ పీఠాలు దక్కాలంటే బీఆర్ఎస్ స్వతంత్రులు ఎంఐఎం మద్దతు తప్పనిసరి. అయితే కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే విషయంలో బీఆర్ఎస్ అభ్యర్థులు పీటముడి పెట్టారని సమాచారం. తమ డిమాండ్స్కు కాంగ్రెస్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తటస్థంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఆ ఎన్నికలు బీఆర్ఎస్ అభ్యర్థులు చేతులు ఎత్తకుంటే బీజేపీదే గెలుపు కానుంది. ఇప్పటికే క్యాంపుల నుంచి కౌన్సిల్ చేరుకునేందుకు ఎన్నికైన అభ్యర్థులు బయలుదేరారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి మొదలు కానుంది. ఈ కారణంగా ఇవాళ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పలు పౌర సేవలు నిలిపేశారు అధికారులు. ఈ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో కొత్తగా గెలిచిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి. తర్వాత మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు మేయర్ డిప్యూటీ మేయర్ కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అయితే అక్కడ ఎన్నిక తీవ్ర ఉత్కంఠగా మారడంతో పోలీసు అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్, కరీంనగర్లో సిచ్యువేషన్ ఏంటో మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. సో మొత్తానికి ఉత్కంఠభరితంగా సాగుతోంది కరీంనగర్కి సంబంధించిన మేయర్ అలాగే చైర్మన్ల ఎన్నిక. ఏం జరుగుతోంది? మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే పరిస్థితి అసలు ఉంటుందా? వాళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే ఏం చెప్తారు ముఖ్యంగా? ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నిక అనేది ఉత్కంఠభరితంగా మారింది. ఎందుకంటే ఒక 5 రోజుల నుంచి పోలింగ్ అయిన నాటి నుంచే ఒక వెబ్ సిరీస్ను తలపించే విధంగా ట్విస్టులు మలుపులతోని మనం చూస్తున్నాము. ఈ రోజు మొత్తంగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్ డిప్యూటీ మేయర్కి సంబంధించిన ఎన్నిక జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ కూడా నెలకొంది. ఎందుకంటే కోరం నిండాలంటే ఖచ్చితంగా 2/3 మెజారిటీ ఉండాలి రాజ్యాంగం ప్రకారం. కానీ 35 మంది మేజిక్ ఫిగర్ దాటితే కనుక కోరం ఉన్నట్టే అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల అధికారిగా ఉన్న ఆర్డీఓ చెప్తున్నారు. ఈ క్రమంలో మొత్తంగా అంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించి 34 మంది సభ్యులు ఉన్నారు. మరొక వైపు అటు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉదయం వరకు కూడా కాంగ్రెస్ దే పై చేయి హస్తగతం కాబోతుందని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మళ్లీ ఒక్కసారిగా బీఆర్ఎస్ తన యూటర్న్ తీసుకొని కాంగ్రెస్ కు సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో మొత్తంగా మనకు కరీంనగర్ కార్పొరేషన్ లో ఒక ఉత్కంఠ భరితమైన వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ తటస్థంగా వ్యవహరించనున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ముఖ్యంగా ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా దీనికి హాజరవుతారా లేదా అనే ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఒకవేళ కోరం కనుక ఉండి ఉంటే అంటే బీఆర్ఎస్ నేతలు కనుక కూర్చొని బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం తర్వాత కూర్చుంటే కనుక ఖచ్చితంగా బీజేపీకి విజయం దక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ కూర్చోకుండా ప్రమాణ స్వీకారం తర్వాత బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంటుంది. మొత్తంగా అంటే కోరం కరెక్ట్ గా లేకపోతే కనుక ఎన్నిక వాయిదా పడి రేపటి రిజర్వ్ డేలో ఈ ఎన్నిక జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ లోపల కూడా మళ్లీ ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ కూడా ఇంకా కొనసాగనుంది. ఇటు కరీంనగర్ సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ లో అత్యంత ఉత్కంఠ భరితంగా ఆసక్తికరమైన రాజకీయాలను చూస్తుంటే మనకు జిల్లాలో అటు జగిత్యాల అదేవిధంగా రాయకల్ మెట్పల్లిలో కూడా ఇలాంటి వాతావరణం ఉంది. మరొక వైపు జమ్మికుంటలో కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఒక సయోధ్య కుదిరింది అనేది 2.5 సంవత్సరాలకు 2.5 సంవత్సరాలు చైర్మన్ పీఠాన్ని తీసుకోవాలనే ఒక ఒప్పందం కుదిరినట్టుగా కూడా ఇప్పటికే ఒక ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏమైనా గేమ్ చేంజ్ చేస్తా అనేది కూడా చూడాల్సింది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 మున్సిపల్ కార్పొరేషన్స్ తో పాటుగా 13 మున్సిపాలిటీల్లో కూడా ఇటు మేయర్ డిప్యూటీ మేయర్ చైర్మన్ వైస్ చైర్మన్లకు సంబంధించి ఒక ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్ రమణ, జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో వచ్చిన హంగ్ ఫలితాలతో అక్కడ రాజకీయం ఆసక్తిగా మారింది. మెట్పల్లి మున్సిపాలిటీలో 10 సీట్లతో బీజేపీ పెద్ద పార్టీగా ఉంది. అయితే అక్కడ మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ కన్నేసింది. 4 ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ మద్దతుతో చైర్మన్ గిరిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇటు జగిత్యాల పట్టణ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే అధిష్టానం ఖరారు చేసిన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆదేశించింది. ఇప్పటికే సీల్డ్ కవర్లో చైర్మన్ అభ్యర్థి పేరు పంపింది. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే
సంజయ్ కుమార్కి చైర్మన్ వైస్ చైర్మన్ పేర్లపై స్పష్టత ఇవ్వలేదు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు అనేది కనిపిస్తోంది. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అయితే అన్నారు జీవన్ రెడ్డి సంజయ్. అయితే ఎవరి వర్గం వారిని చైర్మన్ చేస్తారు, వైస్ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుంది అన్న ఉత్కంఠ ప్రస్తుతం నెలకొన్న సిచ్యువేషన్. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ వశం కానుంది. ఆ పార్టీ సీనియర్ నేత మహంకాళి స్వామికి మేయర్ పదవి దక్కనుంది. రామగుండం కార్పొరేషన్లోని 60 డివిజన్లలో 38 కాంగ్రెస్ కైవసం అయితే ఆ పార్టీలో మరో 6 కార్పొరేటర్లు చేరారు. దీంతో రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని చెప్పాలి. ఈ ఉదయం 11 గంటల నుంచి ప్రమాణ స్వీకారాలు మొదలవుతాయి. తొలుత కార్పొరేటర్లు, తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేయర్ చైర్మన్ల ఎన్నికకు ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ అలాగే 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్కు మేయర్, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ ఇచ్చేలా ఒక ఒప్పందం కుదిరింది. మేయర్ పరిశీలనలో 3 మహిళల మధ్య పోటీ ఉంది. ఎంఐఎం డిప్యూటీ మేయర్గా సల్మా తాసిన్ పేరు ఖరారైంది. ఫస్ట్ టైం తొలిసారి మహిళకు అవకాశం ఇచ్చారు. ఆర్మూర్, భీమ్గల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్కు పూర్తి ఆధిక్యం ఉంది. చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లు సీల్డ్ కవర్లో అధిష్టానం పంపనుంది. బోధన్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. రైట్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్పొరేషన్ అలాగే మున్సిపల్ అభ్యర్థుల ఎన్నిక అలాగే మేయర్ ఎవరిని వరిస్తుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠగా ఉన్న సిచ్యువేషన్. మా కరెస్పాండెంట్ కిరణ్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. కిరణ్, చెప్పండి. మొత్తానికి ఇక్కడ చాలా చోట్ల కాంగ్రెస్కి ఆధిక్యం ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే సీల్డ్ కవర్లోనే చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లు అధిష్టానం పంపనట్టు చూస్తున్నాం. ఏంటి మీదకి ఇన్పుట్స్? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 5 మున్సిపాలిటీలు కాంగ్రెస్ హస్తగతం చేసుకున్నాయి. ఆర్మూర్, భీమగల్, బాన్సువాడ, బిచ్చుకుంద ఈ పట్టణాల సమీపే సాధించింది. నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి ఎంఐఎం కొత్త మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అయితే పావులు కలుపుతుంది. ఇప్పటికే ఎంఐఎం డిప్యూటీ చైర్మన్ గా కాంగ్రెస్ చైర్మన్ అయితే ఇప్పుడే ఒక క్లారిటీ వచ్చేసింది. మిగతా 3 ఇటు కామారెడ్డి, నిజామాబాద్ ఎంఐ మద్దతు కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని అయితే దక్కించుకోబోతుంది. బోధనలో ఎంఐ మద్దతుతో కాంగ్రెస్ చైర్పర్సన్ గా ఎంఐఎంకు వైస్ చైర్మన్ పదవులు దక్కనున్నాయి. కామారెడ్డిలో బీఆర్ఎస్ తో మంత్రాలు జరుపుతున్నట్టుగా ఒక సమాచారం అందుతుంది. రైట్, ఫోన్ లైన్లో అంతరాయాన్ని గమనిస్తున్నాం. ఉమ్మడి నల్గొండ విషయం చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పాలకవర్గాలు ఇవాళ కొలువు తీరుతున్నాయి. ముందుగా ఈ ఉదయం 10 గంటలకు సమావేశం జరగనుంది. అనంతరం సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే ఎన్నికల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్గా గెలిచిన అభ్యర్థులు చేజారకుండా క్యాంపుల్లో ఉంచిన పార్టీలు వారిని అక్కడి నుంచి నేరుగా సమావేశానికి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నాయి. కాగా పలు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో ఇంకా చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై ఒక క్లారిటీ లేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రధానంగా హరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు కావాలనుకున్నటువంటి ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలోనే ముందే ప్రకటిస్తే తేడా వస్తుందని చెప్పేసి భావించినటువంటి కీలక నేతలు ఇప్పటికే క్యాంపులకు తరలించినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఒక ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరికి చైర్మన్ ఇవ్వాలి, ఎవరికి వైస్ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే చర్చలు అయితే మూసినటువంటి నేపథ్యంలోనే క్యాంపుల నుంచి నేరుగా మున్సిపాలిటీలకి ప్రమాణ స్వీకారం చేసేందుకైతే కౌన్సిలర్లు వస్తున్నారు. కోదాడకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది ఉత్తమ్ పద్మావతి అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సెగ్మెంట్లో ఇక్కడ జనరల్ మహిళకి కేటాయించినటువంటి నేపథ్యంలోనే 5 ప్రముఖంగా చైర్మన్ కోసం పదవి కోసం పోటీపడ్డటువంటి నేపథ్యంలోనే ఎవరు కూడా వెనక్కి తగ్గకపోవడంతో అక్కడ భుజగింపు రాజకీయాలకైతే తెరదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎర్నేని బాబు అంటే గతంలో వైఎస్ఆర్సీపీలో కీలకంగా పనిచేసినటువంటి ఎర్నేని బాబు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయన భార్య కుసుమ అక్కడ కౌన్సిలర్గా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి నేపథ్యంలోనే మొదటి 2 సంవత్సరాలు ఎర్నేని బాబు భార్య కుసుమని చైర్పర్సన్
చైర్పర్సన్గా ఎన్నుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత 3 ఏళ్ళకి కావచ్చు, మొత్తం అంటే 5 ఏళ్ళ పదవి కాలం ఉన్నటువంటి నేపథ్యంలోనే తర్వాత 3 ఏళ్ళ పదవి కాలానికి చూసుకున్నట్లయితే ఒకసారి మనం వైస్ చైర్మన్గా దేవరంపల్లి మల్లేశ్వరి నాగిరెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలోనే తర్వాత 3 సంవత్సరాలు పారా సత్యవతి సీతయ్య చైర్పర్సన్గా కొనసాగున్నటువంటి పరిస్థితి ఉంది. వైస్ చైర్మన్గా తదుపరి 3 సంవత్సరాలు గుండపునేని పద్మావతి నాగేశ్వరరావు పేర్లు కూడా ఖరారైనటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే క్యాంపు నుంచి కోదాడ మున్సిపాలిటీకి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే మరి కాసేపట్లో కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నల్గొండ ఉమ్మడి జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏకైక మున్సిపాలిటీ తిరుమలగిరి తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తిరుమలగిరిలో బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ రఘునందన్ రెడ్డి చైర్మన్గా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో అశోక్, అంగేర్పడ్డ స్థానాలు ఒకవైపు అయితే ఎక్సఫిషియల్కి సంబంధించిన ఏదైనా ప్రతిష్టంభన అక్కడ కొనసాగుతోందా? ఎందుకంటే వాళ్ళని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి స్వాప్ చేసిన పరిస్థితుల్లో చాలామంది ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు అవ్వచ్చు, మంత్రులు వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు తెలియజేశారని కూడా వినిపించింది. ఇక్కడ ఏదైనా పరిస్థితి ఉందా అలాంటిది జిల్లాలో? ఇక్కడ స్పష్టమైనటువంటి కాంగ్రెస్కు స్పష్టమైనటువంటి ఆధిక్యం వచ్చినటువంటి నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఎక్సఫిషియోకి సంబంధించి వివాదం అయితే తలెత్తలేదు. కేవలం తిరుమలగిరిలో మాత్రమే 10 స్థానాల్లో, మొత్తం 15 స్థానాల్లో 10 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలకు మాత్రం పరిమితమైనటువంటి నేపథ్యంలోనే ఇక్కడ చైర్మన్ మ్యాజిక్ ఫిగర్ 8 కావడంతో ఒకటి అంటే ఎక్సఫిషియో ఎమ్మెల్యేగా నమోదు చేసుకున్నప్పుడు కూడా ఇంకా 2 ఎక్సఫిషియో మెంబర్లు కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఎవరు కూడా ఎక్సఫిషియోకి సంబంధించి అయితే వివాదం అయితే లేవనెత్తినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎక్సఫిషియో విషయంలో మాత్రం ఎలాంటి వివాదం అయితే కొనసాగలేదు. హరి, ఆల్ రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌన్సిలర్ల ప్రమాణం తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్కి దక్కాయి. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు తీవ్ర పోటీ అయితే ఉంది. ఇవాళ పేర్లు ప్రకటిస్తారు. ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం విషయంలో సిపిఐ, కాంగ్రెస్ల మధ్య ఒప్పందం కుదిరింది. మొదటి 2.5 ఏళ్లు సిపిఐకి మేయర్ పదవి ఇస్తారు. అలాగే కాంగ్రెస్కు డిప్యూటీ మేయర్ పదవి ఉంటుంది. తర్వాత 2.5 ఏళ్లు కాంగ్రెస్కు మేయర్, సిపిఐకి డిప్యూటీ మేయర్ పదవులు పంచుకునే విధంగా ఒప్పందం కుదిరింది. కొత్తగూడెం కార్పొరేషన్లో 60 స్థానాలుంటే కాంగ్రెస్ 22, సిపిఐ 22, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సిపిఎం 1, ఇతరులు 6 చోట్ల గెలుపొందారు. ఇందులో 5 స్వతంత్రులు నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. జాతీయ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్తో నడవాలని సిపిఐ నిర్ణయించుకుంది. అంతకుముందు కొత్తగూడెంలో హంగ్ వచ్చిన నేపథ్యంలో సిపిఐకి బహిరంగ మద్దతు తెలిపింది బీఆర్ఎస్. అయినా దాన్ని పట్టించుకోకుండా చివరి నిమిషంలో సిపిఐ కాంగ్రెస్తో వెళ్ళటం ప్రస్తుతం కనపడుతోంది. రైట్, ఓవరాల్గా దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ ఇస్తారు. మహేందర్, చెప్పండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీతో కైవసం చేసుకున్న నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా లాంఛనం కానుంది. ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో కూడా ఒక స్పష్టత వచ్చింది. మనం ఒకసారి చూసుకుంటే కొత్తగూడెం సంబంధించిన మేయర్ విషయంలో సిపిఐ సంబంధించి సిపిఐ నుంచి 3 గణేష్ ఎస్టీ జనరల్, ఈయన పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అధికారికంగా కూడా మరి కొద్దిసేపట్లో కూడా ప్రకటించనున్నారు. అదేవిధంగా మిగతా 7 మున్సిపాలిటీలకు సంబంధించి చూస్తే ఏదులాపురం మున్సిపాలిటీ సంబంధించి చైర్మన్గా పోకబత్తిని అనిత సంబంధించిన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అదేవిధంగా వైరా సంబంధించిన మున్సిపల్ చైర్మన్ సంబంధించి కూడా కాప చంద్రకళ, కల్లూరు సంబంధించి మున్సిపల్ చైర్మన్ సంబంధిస్తే మోహన్ నాయక్, సత్తుపల్లి సంబంధించి మున్సిపల్ చైర్మన్ సంబంధించి చూస్తే రహానా బేగం, మదిరకు సంబంధించి చూస్తే సామినేని రామారావు, అశ్వరావుపేట సంబంధించి చూస్తే జూపల్లి శశికళ, ఇల్లందు సంబంధించి మాత్రం ఇల్లందు కొంత సస్పెన్స్ సంబంధించి ఉంది. ఇల్లందు విషయంలో ఇంకో కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే చాలా వరకు అంటే పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కొంత సస్పెన్స్ ఉంది. చివరి నిమిషం వరకు ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం కొంత సస్పెన్స్ సంబంధించి కొనసాగుంది. మిగతా చైర్మన్ సంబంధించి మాత్రం అన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు దక్కనున్న నేపథ్యంలో ఒక క్లారిటీకి సంబంధించి వచ్చింది. ఈ క్యాంపుకు సంబంధించిన వెళ్ళిన సభ్యులు, గెలిచిన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళందరూ
అందరూ మరి కొద్దిసేపట్లో ఇక్కడ ప్రమాణ స్వీకారం కార్యాలయానికి కూడా రానున్నారు. వచ్చిన తర్వాత 11 గంటల సమయంలో ప్రమాణ స్వీకారం అందరు కౌన్సిలర్గా గెలిచిన వాళ్ళు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 12 గంటల తర్వాత కూడా చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎంపిక ఉంటుంది. మొత్తం అన్ని 7 మున్సిపాలిటీలకు సంబంధించి చూస్తే అనుకున్న మెజార్టీ సంబంధించి కూడా ఇంకా ఎక్కువ పూర్తి స్థాయి సమయం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి సస్పెన్స్ ఉండే అవకాశం ఉండదు. అంత లాంఛనంగా సంబంధించి జరగనుంది. కొత్తగూడెం సంబంధించి మాత్రం కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ విషయంలో మాత్రం ఇంకా కొంత స్పష్టత రావాలి. సిపిఐ సంబంధించి మేయర్ సంబంధించిన విషయంలో సిపిఐ ఒక పేరు ప్రతిపాదన చేసింది, అది మరి కొద్దిసేపట్లో ప్రకటించున్నారు. కాంగ్రెస్ మాత్రం చివరి నిమిషం వరకు కొంత సస్పెన్స్ ఉంది. ఇది చాలా వరకు 4 పేర్లు కూడా డిప్యూటీ మేయర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పేర్లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక పేరు ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధిస్తే కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయి సంబంధించి ఆ ఫలితాలకు సంబంధించి సాధించింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయి ఆధిక్యతతో ఎక్కడ ఎటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయి మెజార్టీతో అన్ని స్థానాలు దక్కించుకున్న నేపథ్యంలో తెలంగాణలో సంబంధించి మరోసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా సంబంధించి కొనసాగింది. హరి బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఉత్కంఠ క్లైమాక్స్కు చేరింది. చైర్మన్ ఎన్నికలు ఎక్సఫిషియో ఓట్లతో గేమ్ ప్లాన్కు తెరలేపారు. గెలుపు గుర్రాలను ప్రజాప్రతినిధులే తేల్చేది. ఎంపీలు ఎమ్మెల్యేల ఓట్లతో పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల ఎత్తుగడలు ఇస్తున్నాయి. స్వతంత్రులు కింగ్ మేకర్స్గా మారనున్నారు. మొయినాబాద్, ఎల్లంపేటలో హంగేర్పడింది. స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యే ఛాన్స్ ఉంది. మల్లారెడ్డి, ఈటల మధ్య చర్చలు విఫలమయ్యాయి. దీంతో కాంగ్రెస్ నేత మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, ఎంపీ ఈటల మధ్య చర్చలు జరుగుతున్నాయి. పరిగిలో చెరో 8 స్థానాలు, చెరో ఇండిపెండెంట్ను కాంగ్రెస్ బీఆర్ఎస్ దక్కించుకున్నాయి. లాటరీ ద్వారా ఫలితం తేలే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ ఇస్తారు. విక్రమ్, చెప్పండి. ఉత్కంఠభరితంగా ఉంది రంగారెడ్డి జిల్లా, ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? అది ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. మనం తీసుకోవచ్చు మేడ్చల్ జిల్లాలో ఎల్లంపేట, అదే విధంగా అలియాబాద్, ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా చాలా ఉత్కంఠభరితమైన వాతావరణం ఉందనుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మల్లారెడ్డి, అది మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య చర్చలు విఫలం కావడంతో కాంగ్రెస్ నేత మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య చర్చలు జరిగాయి. ఎల్లంపేటలోని మల్లారెడ్డి, ఈటల ఇద్దరు కూడా ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది. ఎల్లంపేటలో ఎక్స్-అఫీషియో సభ్యులతో కలిపి 13 ఓట్లు కావడం జరిగింది. ఇక్కడ లాటరీ ద్వారా చైర్మన్ ఎన్నిక జరుగుతుందా, లేక బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థిని కాంగ్రెస్ వైపు తిప్పుకుంటారా అన్నది కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితి ఉంది. ఇక అలియాబాద్ మున్సిపాలిటీ అయితే కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతుతో కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక సందర్భంలో కాంగ్రెస్ గా చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గీయులు, అదేవిధంగా ఎమ్మెల్యే కాళే యాదవ్ వర్గీయుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితి ఉంది. ఇక చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవర వెంకటరెడ్డి చైర్మన్ గా అయ్యేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు అయితే చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక ఇబ్రాహీంపట్నంలో ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ చిత్రంలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఇక మొయినాబాద్ మున్సిపాలిటీలో చూసుకుంటే 5 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఈ 5 స్వతంత్ర అభ్యర్థుల్లో 3 కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొయినాబాద్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ వశం అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పరిగిలో మాత్రం ఇతర రైట్ విక్రమ్. ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. అక్కడ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ రిసార్ట్స్ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిన్న రాత్రి సొంత పార్టీ కార్పొరేటర్లకు డబ్బులు పంచారని ఆనంద్పై ఆరోపణలు రావడంతో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతో మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక మరింత ఉత్కంఠగా మారింది. ఇది అవసరపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ ఇస్తారు. విజయ్ భాస్కర్, చెప్పండి. సొంత పార్టీ కార్పొరేటర్లకి డబ్బులు పంచారనే ఆరోపణ నేపథ్యంలో ప్రస్తుతం ఉత్కంఠభరితంగా సాగిన మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ పదవి అంశం ఏంటి, అప్డేట్స్ చెప్పండి. అదే మహబూబ్ నగర్ లో తొలిసారిగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ లో ఇప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్
పదవికి సంబంధించినటువంటి ఎన్నిక చాలా ఉత్కంఠభరితంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క పీఠాలను కైవసం చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా ఎవరిని ఎంపిక చేయాలనేటువంటి దాని విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో అనేకమైనటువంటి ట్విస్టులు నెలకొన్నాయి. మహబూబ్ నగర్ లో ఉండేటువంటి మొత్తము 60 కార్పొరేట్లకు సంబంధించిన దానిలో కాంగ్రెస్ కు 29, బీఆర్ఎస్ కు 15, బీజేపీకి 8, ఎంఐఎం కు 3, ఇండిపెండెంట్ లో 5 మంది గెలిచారు. అయితే ఇండిపెండెంట్ గెలిచినటువంటి 5 మందిలో 4 ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరినటువంటి నేపథ్యంలో ఆ యొక్క బలం వారికి 33 అయింది. ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్యే కూడా ఇక్కడనే ఓటేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ 2 పీఠాలను కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా అదే రోజు ఏపీలోని చీరాలకు తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి రాత్రి శంషాబాద్ సమీపంలో రిజిస్టార్కి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ మొదటి నుంచి ఈ పీఠాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ యొక్క గౌడ్ భార్య ప్రసన్న పేరు వినపడుతోంది. అయితే ఆ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో మరొక వైపు ఎవరు చేయాలనేటువంటి దానిపైన చాలా మంది పోటీ పడుతున్నటువంటి క్రమంలో ఈ యొక్క ఆనంద్ కుమార్ గౌడ్ రాత్రి తమ సొంత పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు మద్దతు పలికే విధంగా డబ్బులు పంచారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అదే సొంత పార్టీకి సంబంధించిన దీన్ని లీక్ చేశారనేటువంటి విధంగా పోలీసుల సమాచారంతో వాళ్ళు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతో ఇప్పుడు ఇది చాలా క్లిష్ట గా మారినటువంటి పరిస్థితి. ఎవరిని చేస్తారనేటువంటి విషయాల్లో మాత్రం ఒక స్పష్టత రావాల్సింది. మరొక వైపు మైనార్టీలు కూడా తమకు తప్పకుండా చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నా, అది లేకుంటే కనీసం డిప్యూటీ చైర్మన్ ఇవ్వాలనేటువంటి పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఆనంద్ కుమార్ యొక్క గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల బీసీ సంఘాలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీలకు మహిళలకు కేటాయించినటువంటి పోస్టు పైన ఈ రకమైనటువంటి రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విధంగా ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. మొత్తంగా మాత్రం పాలమూరు కార్పొరేషన్ కి సంబంధించిన మేయర్, డిప్యూటీ మేయర్ పరిస్థితి మాత్రం ఇప్పుడు చాలా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి మరి. ఓకే విజయభాస్కర్. ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. 4 రోజులుగా క్యాంపులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు మకామేశారు. క్యాంపు నుంచి నేరుగా ఆఫీసులకు వచ్చి ఎన్నికల్లో కౌన్సిలర్స్ పాల్గొంటారు. మున్సిపల్ చైర్మన్ సీట్ దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇస్నాపూర్, జిన్నారం, కోహీర్, జహీరాబాద్, మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. నర్సాపూర్, జిన్నారం, మెదక్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ కింగ్ మేకర్గా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వైస్ చైర్మన్ పదవి ఇస్తామన్నా చైర్మన్ సీటే కావాలని కమలనాథులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్, రామాయంపేట మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక గడ్డిపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, తూప్రాన్, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలిచింది. ఇక జైరాబాద్, కోహీర్, మెదక్ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ట్రై చేస్తోంది. ఇస్నాపూర్, జిన్నారం, నర్సాపూర్ మున్సిపాలిటీలపై ఇంకా సస్పెన్స్ ప్రతిష్టంభన కొనసాగుతోంది. నర్సాపూర్లో కాంగ్రెస్కు మెజార్టీ సీట్లు వచ్చినా మ్యాజిక్ ఫిగర్కు 2 సీట్ల దూరంలో ఉంది. దీంతో ఇండిపెండెంట్ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. జిన్నారంలో బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి మద్దతు ఇస్తే వారికే చైర్మన్ పీఠం దక్కుతుంది. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు కొలువు తీరనున్నాయి. యాక్చువల్గా 12 మున్సిపాలిటీల్లో 7 అధికార పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. హంగ్ ఏర్పడిన వర్ధనపేట, కేసముద్రం మున్సిపాలిటీలను కూడా ఎక్స్ అఫీషియో మెంబర్ల ద్వారా ఆ పార్టీ దక్కించుకోనుంది. ఇక జనగామ, మహబూబాబాద్, తొర్రూరు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. జనగామ, మహబూబాబాద్, తొర్రూరు మున్సిపాలిటీల్లో ఎన్నిక ఉత్కంఠగా మారడంతో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.